శ్రీ రంగనాథ రామాయణము. దశరథుని ప్రజలు, దశరథుని దుఃఖము. అట్టివారు ఎనమండ్రును అఖిల కార్యముల పట్టున దిద్దన్ తీర్పనున్ చాలి కొలువన్ అష్టాక్షరముల బాహాష్టకంబులన్ స్రష్టయైవలయు నారాయణున్ కరణి దశరథుండు అలరెన్. ఆతని దేశమునను కృషుడు కొండీడు రోగియు దరిద్రుడు జారుడు మరి అనాచారుడు పుణ్యదూరుడు క్రూరుడు తుచ్చుడు జడుడు మందుండు మరి లేరు మందునకైనన్. అందరూ మణికుండలాది అలంకృతులను, అందరూ సకల శాస్త్రాబ్ది పారగులును, అందరూ శ్రీ విష్ణునతి భక్తిపరులును. ఈ చందమునన్ రాజ్యము ఏపు దీపింపన్ భూచక్రమెల్ల నేర్పునన్ ఏలి ఏలి ప్రకట రాజ్యాంగ సంపదన తేలి తేలి. ఒకనాడు దశరథుండు ఉల్లంబులోనన్ తనకు సంతతి లేమిన్ తలపోసి వగచి తనకును ఆయువు వేగతగన్ పోయెననుచున్. 8 మంది మంత్రులు అన్ని పనులను నెరవేర్చుతూ ఉండగా మంత్ర రాజములతో ప్రకాశించే శ్రీమన్నారాయణుడి వలె ఉన్నాడు దశరథుడు. ఆయన రాజ్యములో బలహీనుడు, అబద్ధాలు చెప్పేవాడు, రోగి, పేదవాడు, వ్యభిచారి, అనాచారుడు, పాపి, క్రూరుడు, తుచ్చుడు, నిరాసక్తుడు, అమాయకుడు వంటివారు మచ్చుకైనా లేరు. రాజ్యంలోని ప్రజలందరూ మణికుండలములు ధరించువారే, ధర్మపరాయణ చిత్తములు కలిగిన వారే, తమ తమ కులాచారాలను పాటించువారే, సకల శాస్త్రాలను తెలిసినవారే, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులే. ఈ విధంగా దశరథుడు రాజ్యాన్ని ఎంతో కాలం ఏలి ఏలి రాజ్య సంపదల్లో తేలి తేలి ఒకనాడు తనకు సంతానం లేనందున ఆ విషయం గుర్తుకురాగా బాధపడిపోయాడు. తనకు వయస్సు పెరుగుతూ ఆయువు తరుగుతున్నందున.